నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అల్లూరు జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వరద ఉధృతికి స్తంభించిన జనజీవనం. ఏలూరు జిల్లాలో వరదల ధాటికి ఛిద్రమైన రహదారులు, తూర్పు కాలువపై కొట్టుకుపోయిన కాజ్వే. తూర్పుగోదావరి ములకలంకలో అధికారుల పర్యటన, వరద దృష్ట్యా గ్రామం వీడాలని ప్రజలకు సూచన. సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యమన్న సీఎం. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలిగే యోచనలో బైడెన్. కమలా హ్యారిస్ గెలవొచ్చనే అభిప్రాయంలో డెమోక్రాట్స్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్రామాలు, మండల కేంద్రాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముచ్చంగిపుట్టు మండలం లక్ష్మీపురం పరిధిలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామం జలదిగ్బంధమైంది. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగునీటిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పాడేరు మండలం రాయిగెడ్డ, పరదానిపుట్టు వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. డుంబ్రిగూడ మండలం కితలంగి వెళ్లే వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. జీమాడుగుల మండలం కుంబిడిసింగి, తోలం వెళ్లే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దబైలు మండలం గిన్నెలకోట, జామిగూడ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతి దృష్ట్యా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇతర అధికారులతో కలిసి గోదావరి మధ్యలో ఉన్న సీతానగరం మండలం ములకల్లంకలో పర్యటించారు. బొబ్బిల్లంక రేవు నుంచి బోట్లో ములకలంక చేరుకున్న కలెక్టర్ గోదావరి ఉధృతంగా ఉన్నందున గ్రామం విడిచి పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలను కోరారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్న చోట పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశువుల తరలింపు, వాటికి దాణా అందచేతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సో ఎక్కడైతే మనకు వచ్చి ఇబ్బందులు ఉన్నాయో అక్కడంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే సోర్స్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి. సో రెవెన్యూ ఆఫీసర్స్ ద్వారా రిలీఫ్ సెంటర్స్ అన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. యానిమల్స్కి వచ్చినంత వరకు కొన్ని విలేజెస్లో ఇబ్బంది అయింది. అక్కడ మనం యానిమల్స్ని సేఫ్ ప్లేసెస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చెప్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంచెం మేము ఇన్స్పెక్ట్ చేసుకోండి. ఈవెన్ ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయాల్సి అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడం కూడా రెడీగా ఉంది. అలానే డ్రింకింగ్ వాటర్ సప్లైకి వచ్చినంత వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ దగ్గర అలా మా దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ రన్ చేస్తూ ఎవరైనా సమస్య చెప్తే వెంటనే మనం స్పందించేటట్టుగా చేస్తున్నాం. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వేల హెక్టార్లలో వరి నారుమళ్లు నీట మునిగాయి. రహదారులపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గోదావరికి వరద పోటుతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సీతానగరం మండలంలో వర్షాలకు బొబ్బిల్లంక, మిర్తిపాడు రహదారిపై వంతెన కొట్టుకుపోయింది. గోదావరి వరద ఉధృతికి ములకల్లంక రహదారి నీట మునిగింది. కొవ్వాడ కాల్వ పంటలను ముంచేసింది. తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు మండలాల్లో వానలకు వరి పంటలు మునిగాయి. వేల ఎకరాల్లో నాట్లు నీటిలో నానుతున్నాయి. ఏళ్ల తరబడి కొవ్వాడ కాల్వలో పూడిక తీయకపోవటం వల్ల
వరద పంటలను ముంచెత్తింది. నల్లచెర్ల మండలంలో ఎర్రకాల్వ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8,000 హెక్టార్లకు పైగా వరి పొలాలు నీటిలో నానుతున్నాయి. మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని పరిశీలించారు. ఏళ్ల తరబడి ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు వస్తుంటే ఈ గుర్రబడెక్క ఇంచుమించు పంగిడి రాలమడి కానించి పేరుకుపోయి చాలా పొలాలు నీటికి ముంపుకు గురవుతున్నాయి. రైతులకి చాలా నష్టం కలుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ గుర్రబడెక్క తీసే పరిస్థితి లేకుండా అలాగే వెళ్ళిపోతున్నాయి రోజులు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఈ కాలాల్లో గుర్రబడెక్క తీసి రైతులను ఆదుకోవాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బ్రిడ్జి చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఈ ఎదర కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు బట్టి తీయట్లేదు అంటారు? ఇది 10 సంవత్సరాలు బట్టి తీయట్లేదు. కోనసీమ జిల్లాలోనూ వర్షాలు పంటలను ముంచాయి. మండపేట, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జోరువానలు కురుస్తున్నాయి. బురుగుల్ లంక వద్ద గోదావరిలో లంకవాసులు రాకపోకలు సాగించే రహదారి కొట్టుకుపోయింది. 4 లంక గ్రామాల ప్రజలకు మరబోట్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,000 హెక్టార్లలో వరి నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. కలెక్టర్ మహేష్ కుమార్ వరద పరిస్థితిని పరిశీలించారు. గోదావరి వరదలకు 45 లంక గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. రివర్ లో మన డ్రైన్స్ అన్ని అందులో కనెక్ట్ అవుతాయి. సో అదే టైంలో వర్షం పడింది అనుకోండి, సో మనం ఆ డ్రైన్స్ అన్ని క్లోజ్ చేస్తాం, అవుట్ ఫాల్స్ ప్లేస్ అన్ని క్లోజ్ చేస్తాం. అప్పుడు ఇనండేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి 2 సైమల్టేనియస్ గా వస్తే కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు అలా ఉంది, ఇటు ఫ్లడ్ పెరుగుతుంది, ఇటు వర్షం కూడా పడుతుంది. సో ఆ 2 వస్తుంది కాబట్టి మనకి ఇనండేషన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫ్లడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు 45 ఉన్నాయి టోటల్ గా. బట్ అందులో హార్డ్లీ అరౌండ్ 5 or 6 విలేజెస్ రైట్ నో ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇంకా మనకి స్టిల్ వీఆర్ అట్ 3 lakh బిలోనే ఉంది కాబట్టి సో మనకి ఇంకా అలార్మింగ్ సిచ్యువేషన్ లేము. బట్ వీఆర్ ఆల్రెడీ ఆన్ టోస్. ఫ్లడ్ బ్యాంక్స్ టోటల్ గా ఒక 336 కిలోమీటర్లు ఉంది. గౌతమి లెఫ్ట్ అండ్ రైట్, వశిష్ట లెఫ్ట్ అండ్ రైట్, అండ్ వాణితేయం లెఫ్ట్ అండ్ రైట్ అన్ని కలుపుకొని అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ విజిట్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో ఎరోషన్స్ ఐడెంటిఫై చేశారు. అంటే డ్రైనేజెస్ అన్ని కూడా ఓపెన్ అయ్యే ప్లేసెస్ ఒక 54 ఉన్నాయి. అందులో ఒక 2 ప్లేసెస్ లో చిన్న షట్టర్స్ రిపేర్స్ ఏవో ఉన్నాయి. అవి కండక్ట్ చేసి రిపేర్ చేపిస్తున్నాం. కాకినాడ జిల్లాలోనూ వానలకు లోతట్టు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో జలవనరుల శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 459 అడుగులకు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. అత్తిలి మండలం తిరుపతిపురంలో మీనవల్లూరు లోకల వద్ద యనమదుర్రు కాలువ ఉధృతిని పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. యనమదుర్రు కాలువ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని కలెక్టర్ పరామర్శించారు. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అత్తిలిలో సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వర్షాల వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించేందుకు అధికారులంతా సమన్వయంతో సాగాలని కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు భోజనం, మంచినీరు అందించాలన్నారు. పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించాలన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. So as of today, there is food and limited water ఉన్నాయి. మండల్ ఆఫీస్ వేరే పాటల వాటర్. అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శబరి, సీలేరు పరివాహక ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా వరద వస్తోంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 4,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బ్యారేజీ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి 3.5 లక్షలకు పైగా వరద నీరు విడుదల చేస్తున్నారు. సోమవారం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 2 రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఏలూరు జిల్లాలోని పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుట్టగడ మండలం రెడ్డిగణపురం నుంచి రామారావుపేట వెళ్లే రహదారి మధ్యలో జల్లేరు వాగు ఉధృతికి కాజ్వే కింద ఉన్న సిమెంట్ తూరాలు కొట్టుకుపోయాయి.
బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి వెళ్లే మార్గాలపై చెట్లు కూలిపోయాయి. ఆలయ కమిటీ సభ్యులు గిరిజనులు కలిసి రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న భారీ వృక్షాలను జేసీబీ సాయంతో తొలగించి రాకపోకలకు వీలు కల్పించారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం ఎర్రాయిగూడెం వెళ్లే రహదారి వద్ద తూర్పు కాలువపై ఉన్న కాజ్వే వరద తాకిడికి కొట్టుకుపోయింది. రహదారి మధ్యలో పడిన చెట్టుని తొలగించడం. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రంగాల్లోనూ 15% వృద్ధి రేటు సాధించి తలసరి ఆదాయాలు రెట్టింపు చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది. ఈ మేరకు నీతి ఆయోగ్ సీఈఓతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందిపుచ్చుకోవడంతో పాటు రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ 2047 కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై చర్చించారు. రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వాలు విజన్తో పనిచేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్తో వచ్చిన ఫలితాలు చూశామన్నారు. వినూత్న ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించారన్నారు. అందుకనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, అమరావతి, వైజాగ్లను ఏఐ హబ్స్ గా రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. ప్రతి సామాన్యుడికి ఫలాలు అందేలా రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యూనిట్ గా ప్రణాళికలు రచిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల్ని తీసుకురావడంతో పాటు ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలన్నారు. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలొస్తే రైతులు లబ్ధి పొందుతారన్నారు. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని, వాటికనుగుణంగా వ్యవస్థల్ని సిద్ధం చెయ్యాలని స్పష్టం చేశారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని, దీని ద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపవుతుందన్నారు. ఇందుకోసం వివిధ రంగాల్లో అమలు చేయాల్సిన ప్రణాళికలు కీలకమన్నారు. మానవ వనరుల నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించారన్నారు. కొత్త టెక్నాలజీని, అవకాశాల్ని అందిపుచ్చుకునే విధానాలు విజన్ డాక్యుమెంట్లో ఉండాలని సూచించారు. సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యమివ్వాలని, ఐఐటి, ఐఐఎం, ఐఎస్బీ వంటి సంస్థల మేధావులు, నిపుణులతో చర్చించి డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. మారుమూల గ్రామంలో ఉన్న సామాన్యుడికి కూడా ఫలితాలు అందేలా విజన్ ఉండాలన్నారు. రానున్న రోజుల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పై మరిన్ని సమావేశాలు, సమాలోచనలు జరిపి దాన్ని విడుదల చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం నీటి ఎద్దడి ఏర్పడింది. నీళ్లో రామచంద్ర అంటూ కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యని పట్టించుకొని అధికారులు జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తరతరాలుగా కొనసాగుతోంది. పక్కనే తుంగభద్ర నది ఉన్నా ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకటం లేదు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇప్పటికీ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. తాగునీటి సమస్య పెద్దగా లేదని అధికారులు చెప్పడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో నీటి ఎద్దడిపై ఎంపీ బైరెడ్డి సబరి ధ్వజమెత్తారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత గ్రామాల్లో నీటి సమస్యపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. Not even 20 to 30% has been committed. ఇంటింటికి కులాయి. నంద్యాలలో once in 7 days, once in 5 days వాటర్ వస్తున్నాయి. వెలుగోడు రిజర్వాయర్ అక్కడ ఉంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. మోటార్సే బిగించకుండా నీళ్లు పంపించేసాము, వచ్చేస్తున్నాయని చెప్పారు. రావడానికి నీళ్ళు లేక హలో రామచంద్ర అని చెప్పేసి
ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా విలేదానం చేస్తా ఉంది త్రాగునీటి సమస్య. నదీ తీర గ్రామాలకు కూడా నీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితి. కుమ్మాడూరు మేలేరు సైడ్ నది పక్కనే వాడుతుంది, కానీ నీళ్లు లేవని చెప్పేసి వాళ్ళు బిందెలు పట్టుకుని ఆ నదులు కొడుతుంది. నదీ తీర గ్రామాల్లో కూడా పైప్ లైన్ వేసి మీరు నీళ్ళు లేని పరిస్థితుల్లో అంటే ఎంత దారుణంగా ఉందో కనుపాలని వాస్తవం సార్. ఆస్పరి, హొళగుంద మండలాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గుర్తు చేశారు. ఆదోని మండలంలో వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తోందని, బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి కారణంగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయలేని దుస్థితి నెలకొందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గుర్తు చేశారు. కోడుమూరు నియోజకవర్గంలోనూ తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, రక్షిత మంచినీటి పథకాలను ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిలదీశారు. గాజులుదిన్న ప్రాజెక్టు ఉన్నా తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఎందుకు నెలకొందో చెప్పాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి నిలదీశారు. చాలా ఘోరంగా ఉంది సార్ నీళ్ళ సమస్య మాత్రం. హాస్పిటల్ ఉంది సార్, అక్కడ శాశ్వతంగా పరిశీలన కావాలంటే హెచ్ఎన్ఎస్ దినాల నుంచి జోరాబం లేదు సార్. అది విశేషంగా కడితే మాత్రం ఆ మండలానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదని దగ్గర చాలా ఘోరంగా సార్. అంటే నీటి కొరత అనేది పతాక స్థాయికి జరుగుతుంది. ఇంకా మనం భరించలేదు సార్. వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి, దానికి 4 రోజులు తెస్తామంటున్నాం. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి వస్తే నెక్స్ట్ సమ్మర్ కు మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాటర్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు మనం కన్వర్జెన్స్ మీటింగ్ ఇరిగేషన్ తో ఈ 5 సంవత్సరాల్లో చేసి ఎన్ని నీళ్లు వచ్చాయి, ఎన్ని నీళ్లు డ్రై అయ్యాయి, ఎన్ని నీళ్లు ఎస్ఎస్ ట్యాంక్ లో నింపినాం అనే డేటా ఉందా? ఈ రోజు ఈ క్షణానికి వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎస్ఎస్ ట్యాంక్స్ లో ఎల్ఎల్సి ద్వారా గానీ జీడీపీ ద్వారా గానీ డేటా ఉందా? నందికొట్కూరు నియోజకవర్గంలోనూ రక్షిత మంచినీటి పథకాలు ముందుకు సాగలేదని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తారు. మరోవైపు ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉన్నాయా అంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పాణ్యం, ఓర్వకల్లు మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుర్తు చేశారు. ఎన్నికల కోసం, అవసరాల కోసం, ఓట్ల కోసం పైప్ లైన్ చేశారు. పైప్ లైన్ కంప్లీట్ అయినట్టున్నాయి. ఇప్పుడు బనగానపల్లెలకు వస్తే దాదాపుగా 1000 కనెక్షన్లు ఉన్నాయి. మధ్యాహ్నం పైపులు తీసేశారు, పెట్టారు. ఇక్కడ కనెక్షన్ ఇవ్వలేదు. ఇంటికి కులాయి ఇచ్చేసినాము. ఓట్ల కోసం అడుగుకుంటూ చేశారు. దాని మీద విచారణ చేపట్టండి. ఎక్కడేం జరిగిందో దాని మీద ఒక ఎంక్వైరీ చేయండి. అది చేసినటువంటి అధికారుల మీద, ఆ కాంట్రాక్టుల మీద కూడా చర్యలు తీసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక్కడ జరగకుండా ఉంటాయనేది మేము తెలియజేస్తాము. కొర్రపోలూరు, సోమాపురము, ఆర్లగడ్డ ఈ 4 విలేజ్ కి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద 36 లక్షలతో శాంక్షన్ చేశారన్న. అవి అలగనూరు నుంచి నీళ్లు వచ్చేవి, కానీ నాశనక పనులు చేయడం వల్ల కాంట్రాక్టర్ ఇంతవరకు అక్కడ నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ఆ గ్రామాలకు త్రాగునీటి కోసం. ఓర్వకల్లు మండలంలో కూడా ఉయ్యలవాడ, లొద్దిపల్లె, తిప్పాయిపల్లె గ్రామాలకు త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. గతంలో కాలువబుగ్గ వాటర్ స్కీమ్ నుంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఆ పనులు చేయకపోవడం వల్ల అక్కడ కూడా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారానే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రజాప్రతినిధులు అందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలపై తాజా పరిస్థితి ఏంటి? రాణి, ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇప్పుడు అల్లూరు జిల్లాగా విభజించిన ఏజెన్సీ ప్రాంతం అంటే అక్కడ పాడేరు, అరకు, అటుపక్క దేవీపట్నం మండలం వరకు, రాజవొమ్మంగి, రంపచోడవరం, మొత్తం ఈ అల్లూరు జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇక్కడ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జిల్లా యంత్రాంగం కూడాను దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల్ని ఆయా స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు మనం మొత్తం వరద పరిస్థితిని పరిశీలిస్తే ఈ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం అంటే దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ అమ్మవారి ఆలయ గోపురానికి వరద నీరు తాగుతోంది. అలాగే ఈ ముంచింగుపుట్లోని కాజ్వే కొట్టుకుపోవడంతో ఏమో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, పుయిగురు గ్రామాల మధ్య కూడాను వంతెనపై నీరు నిలిచిపోవడంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య ఇక్కడ ఆ గ్రామాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. అలాగే పించుమండ గడ్డ, ఈ గడ్డ కూడాను విపరీతంగా పొంగుతూ వస్తుండటంతో ఆ సమీప గ్రామాలన్నీ కూడాను ఏదంటే రాకపోకలు నిలిచిపోయి లక్ష్మీపురం వద్ద ఈ వాగు దగ్గర ఆ బ్రిడ్జి, ఆ రోడ్డు కూడాను సగానికి పైగా కొట్టుకుపోయాయి. ఇది ఇక జీకే వీధి మండలంలోని ఆర్వీ నగర్ లోని
ఆర్వీ నగర్ వద్ద ఒక గోతులో భద్రాచలం ఆర్టీసీ బస్సు దిగబడిపోయింది. ప్రయాణికులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళకి అక్కడ నుండి పంపించే ఏర్పాట్లు ఆర్టీసీ చేస్తోంది. అలాగే మారేడుమిల్లి మండలం వద్ద బొడ్డలంక వద్ద పెళ్లిరేవు వాగు విపరీతంగా పొంగి ప్రవహిస్తోంది జరుగుతుంది. అలాగే ఈ ఎర్రంపాడు వాగు కూడాను ఒట్టిగడ్డ, ఎర్రంపాడు, గిజర్ ఈ వాగులు పూర్తి స్థాయిలోనేమో పొంగి ప్రవహించడం జరుగుతోంది. అరకు లోయలోని నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ పాడేరు మండలంలోని రాయగడ్డ, మత్స్యగడ్డ ఈ రెండు కూడాను చాలా ఉధృతంగా, అంటే సమీప గ్రామాల ప్రజలు కూడాను ఆ ప్రాంతానికి వెళ్లొద్దనిసేమో అధికారులు చెప్తున్నారు. అలాగే కించూరు, గొండలి, లింగాపుట్టు, బడిమెల ఈ పంచాయతీ పరిధుల్లోని రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. కితలంగి కాజ్వే ఏమో ఈ వరద నీటి ఉధృతికి కొట్టుకుపోవడం జరిగింది. దానివల్ల అక్కడ 20 గ్రామాలకు ప్రజలకి రాకపోకలకు అంతరాయం జరిగింది. కొయ్యూరు మండలంలోని రామరాజుపాలెం వద్ద కాజ్వే కొట్టుకుపోవడంతో కేడీపేట, చింతపల్లి మధ్య రాకపోకలన్నీ నిలిచిపోవడం జరిగింది. ఇలా ప్రధానంగా వరద ఉధృతి తగ్గే వరకు కూడాను ఆయా గ్రామాలకు ఈ రాకపోకల్ని పునరుద్ధరించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ వరద ఉధృతిలోని చాలా సందర్భాల్లోనే గిరిజనులు ప్రమాదానికి గురి అయిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అటువంటి పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేస్తూ వస్తుంది. రాణి, రైట్, ధన్యవాదాలు కుర్మరాజు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని జో బైడెన్ పై ఒత్తిడి రోజురోజుకి పెరుగుతోంది. ఆయన సన్నిహితులు అధ్యక్షుడు రేసులో ఉంటారని చెబుతున్నప్పటికీ డెమోక్రటిక్ పార్టీలో చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని ఓ అమెరికన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు అధ్యక్ష రేసులో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరు బలంగా వినిపిస్తోంది. బైడెన్ స్థానంలో ఆమె పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని డెమోక్రాట్లలో అత్యధికులు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమోక్రాట్లలో 6 కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. మిగిలిన 4 ఇద్దరు తమకు తెలియదని చెప్పగా 2 ఆమెకు మద్దతు తెలపలేదు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తిష్టవేసి చెలరేగిపోతున్న ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే ఘాటు సందేశం ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పాగా వేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. దీనికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. 57 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగాల్లో ఈ దేశ పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. నవాబ్ సలాం అధ్యక్షతన 15 మంది ఐసీజే న్యాయమూర్తులు ఈ మేరకు ఒక సలహాపూర్వక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఆక్రమణదారుగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న అనేక విధానాలను అంతర్జాతీయ న్యాయమూర్తులు తాజా రూలింగ్లో ప్రస్తావించారు. ఈ ప్రాంతాల్లో సహజ వనరులను ఉపయోగించుకోవడం, అక్కడి భూభాగాలను తమ దేశంలో కలిపేసుకోవడం, శాశ్వత నియంత్రణలో పెట్టుకోవడం వంటి చర్యలను తప్పుపట్టారు. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. బలవంతంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంతాలపై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం ఉండబోదన్నారు. ఆక్రమిత భూభాగాల్లో ఉనికిని కొనసాగించేలా ఇజ్రాయెల్కు ఇతర దేశాలు సాయం చేయరాదన్నారు. అటు ఐసీజే రూలింగ్పై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూదులను వారి సొంత భూభాగాల్లో ఆక్రమణదారులుగా పరిగణించజాలరని స్పష్టం చేశారు. ఐసీజేలో వెలువడిన ఏ తప్పుడు నిర్ణయమూ ఈ వాస్తవాన్ని మార్చలేదని వ్యాఖ్యానించారు. గూఢచర్యం ఆరోపణలపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ను రష్యా కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును వాల్ స్ట్రీట్ జర్నల్, అమెరికా ప్రభుత్వం మోసంగా వివరించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ గెర్ష్కోవిచ్ను ఎకెటెరిన్ బర్గ్లో గతేడాది మార్చిలో రష్యా అదుపులోకి తీసుకుంది. అమెరికా కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపింది. అప్పటి నుంచి వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ జైల్లో ఉన్నారు. 1986లో నికోలస్ డానిలోఫ్ తర్వాత రష్యా మొదటిసారి అమెరికా రిపోర్టర్పై గూఢచర్యం ఆరోపణలు మోపింది.